me to the 15th chapter of the Gospel of John. Now Jesus says, "No longer do I call you servants." యోహాను సువార్త 15:15 దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు. For the servant does not know what his master is doing. కనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. But I have called you friends. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని. For all that I have heard from my Father I have made known to you. నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేస్తున్నాను. Now in this passage of scripture Jesus calls his disciples friends. ఇక్కడ జరిగినటువంటి సంఘటన మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ స్నేహితులని పిలుస్తున్నాడు. The question is, what does it mean to be God's friend? దేవుని యొక్క స్నేహితులు అని పిలవబడటం అంటే ఏమిటండి? Well, in order to be God's friend, you have to be his disciple. దేవుని స్నేహితులని పిలవబడడానికి ముందుగా నువ్వు దేవుని శిష్యుడిగా మార్చబడాలి. And Jesus says, in order to be his disciple, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు వారి శిష్యుల గురించి ఆయన అన్ని కూడా ఎరిగినవాడు. you have to believe in who he says he is. ఆయన ఏమై ఉన్నాడో మనం అంతా కూడా ఎరిగిన వారుగా ఉండాలి. That being he is the son of the living God. ఆయన జీవము కలిగిన దేవునికి కుమారుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ. You have to keep his commandments, his teachings. ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క బోధలు మనం ఖచ్చితంగా పాటించే వారమై ఉండాలి. You have to keep his laws and his words. ఆయన యొక్క మాటలు ఆయన ఏదైతే చెప్పాడో అన్ని కూడా పాటించే వారిగా మనం ఉండాలి. In the Old Testament there are hundreds of laws. వందలాది మందికి కూడా సాక్షులుగా నువ్వు జీవించే వారిగా ఉండాలంటే, but Jesus says there are two laws that hang all the prophets. ఆ ప్రవక్తలందరూ కూడా నెరవేర్చలేనటువంటి రెండు ఆజ్ఞలను ఆయన నెరవేర్చి చూపించాడు. The first commandment is to love God with all your heart. మొట్టమొదటి ఆజ్ఞ నీ పూర్ణ మనసుతో నీ దేవుడిని నువ్వు ప్రేమించాలి, ఆరాధించాలి. Is to love God with all your mind and your soul and your strength. నీ యొక్క పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ ప్రభువు దేవుడిని ఆరాధించాలి. And the second commandment is like unto it. రెండవ ఆజ్ఞ వచ్చేసరికి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. You have to love your neighbor as yourself. నీవు ఏ విధంగా ప్రేమించుకుంటావో నీ పొరుగు వారిని కూడా ఆ విధంగా ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. If you do these two commandments, all the other laws are hanged on by the prophets. ఈ రెండు ఆజ్ఞలు నువ్వు గనక నెరవేర్చినట్లయితే ప్రవక్తలు ఏదైతే నెరవేర్చలేకపోయారో ప్రభు చేసిన రెండు ఆజ్ఞలు నువ్వు నెరవేర్చగలిగే వారిగా ఉండాలి. You see, children of God, love is the answer. మీరు చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ప్రేమ అనేది ఇటన్నిటి కూడా సమాధానమై ఉన్నది. Loving God and loving others is the answer. దేవుని ప్రేమించుట, ఇతరులను అనగా ప్రజలను ప్రేమించుట దీనికే సమాధానమై ఉన్నది. And I'm here to tell every single one of you today ఇక్కడ కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి that Jesus Christ loves all of you. యేసుక్రీస్తు ప్రభువారు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఎరిగిన వాడై ఉన్నాడు. For you to live an abundant life. సమృద్ధి అయినటువంటి జీవాన్ని ఆయన మనకి ఇవ్వడానికి వచ్చాడు. And most importantly, everlasting life. ఎల్లప్పుడూ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం నిత్యత్వాన్ని దేవుడు మనకి ఇవ్వాలని వచ్చాడు. Hallelujah. Praise the Lord Jesus. Hallelujah. Amen.